దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. కడప రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభించిన నాయకురాలు మాధవిరెడ్డి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత కడపలో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందించిన నాయకురాలిగా, ఫైర్ బ్రాండ్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. సాధారణంగా కడప అంటే వైసీపీకి బలమైన గడప అని భావించేవారు. కానీ ఆ గడపను చెరిపేసి పసుపు జెండా ఎగరేసిన నేతగా మాధవిరెడ్డి గుర్తింపు పొందారు. పార్టీకి కష్టకాలం వచ్చినా వెనకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో పోరాడిన తీరు ప్రజల్లో నమ్మకం కలిగించేలా చేసింది. అయితే ఇటీవలి పరిణామాలతో మాధవిరెడ్డి పేరు చర్చనీయాంశమైంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కడపలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తనకు కుర్చీ లేకపోవటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. 2 ఐఏఎస్ అధికారులపై బహిరంగంగా కోపం చూపినందుకు విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆహ్వానితుడు మాత్రమే, ముఖ్య అతిథి కాదు. కానీ ఈ ప్రోటోకాల్ వివరాలు పట్టించుకోకుండా బహిరంగ వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేయటం వల్ల ప్రతిష్టాత్మకమైన జాతీయ పండుగ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. అనుభవ రాహిత్యం వల్లేనా ఆమె ఇలా ప్రవర్తించారు, లేక ఇది తన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పాలా? ఎందుకంటే మాధవిరెడ్డి ఇప్పటి వరకు రాజకీయాల్లో చూపిన దూకుడు, స్పష్టత, గట్టి వైఖరే ఆమెకు ఇమేజ్ తెచ్చాయి. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఘటన అందుకు ఉదాహరణ. అక్కడ తనకు కేటాయించిన కుర్చీ కోసం చేసిన పోరాటం ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే తీరే మాధవిరెడ్డి ప్రత్యేకత. కానీ అదే దూకుడు ప్రభుత్వ కార్యక్రమంలో చూపించడం సరైన పద్ధతా అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అధికారులు తప్పు చేస్తే వారిపై పార్టీ స్థాయిలో చర్యలు తీసుకోవాలి, లేదా 4 గోడల మధ్యలోనే అసంతృప్తిని తెలియజేయాలి. కానీ బహిరంగ వేదికపై దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న అఖిల భారత సర్వీస్ అధికారులపై ఆగ్రహం చూపటం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావటమే కాకుండా ఎమ్మెల్యే ఇమేజ్ కి నష్టం కలిగిందని విశ్లేషకులు అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం అంటే జాతీయ పండుగ. ఆ రోజు ఎటువంటి రాజకీయ వివాదాలు లేకుండా అందరూ కలిసి గౌరవప్రదంగా జరుపుకోవాలి. కానీ కుర్చీ విషయం చిన్నదే అయినా దాన్ని పెద్దదిగా మార్చుకోవడం తప్పు అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆలస్యంగా రావటం వల్ల తనకు కేటాయించిన సీటులో మరో అధికారి కూర్చున్నారని, వెంటనే మరో కుర్చీ వేశారని అక్కడి అధికారులు చెబుతున్నారు. అంటే సమస్య సులభంగా పరిష్కరించుకునే స్థితిలో ఉండి కూడా బహిరంగ రచ్చకు దారితీసింది. అయినా పార్టీ కార్యకర్తల దృష్టిలో మాత్రం మాధవిరెడ్డి ఫైటర్ లీడర్. ఈ తరానికి తగ్గట్టుగానే ఆమె దూకుడు అవసరమే అని కొందరు సమర్థిస్తున్నారు. గతంలో మహానాడు విజయవంతంగా నిర్వహించడంలో ఆమె దంపతులు చూపిన సామర్థ్యం పార్టీ అధిష్టానం మెచ్చుకునేలా చేసింది. సరైన వసతులు లేని ప్రదేశంలో పెద్ద స్థాయి కార్యక్రమం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయటం మాధవిరెడ్డి కుటుంబ సామర్థ్యానికి నిదర్శనం. ఇలాంటి పనితీరు చూసే పార్టీలో ఆమెను భవిష్యత్తు స్టార్ లీడర్ గా భావిస్తున్నారు. అయితే విమర్శకులు మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నారు. ప్రతి సమస్యకు ఒకే ఫార్ములా అనుసరించడం కరెక్ట్ కాదు అని చెబుతున్నారు. అంటే ప్రతిపక్షం మీద చూపే దూకుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో చూపిస్తే అది వివాదాలకే దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆగ్రహం పెంచుకుంటే ఇమేజ్ నే కాకుండా భవిష్యత్తులో రాజకీయ ప్రయాణానికి ఆటంకం కలగొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు మాధవిరెడ్డి పనితీరు మీద సంతృప్తిగానే ఉన్నారు. కానీ స్వతంత్ర దినోత్సవ వివాదంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేయలేరని అంటున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి ఇలాంటి ఇష్యూలు తప్పనిసరిగా ప్రతికూల ప్రభావం చూపుతాయి. అంతిమంగా చెప్పాలంటే మాధవిరెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. ఆమె దూకుడు, స్పష్టత రాజకీయాల్లో బలం. కానీ అదే సమయంలో సంయమనం కూడా అవసరం. ముఖ్యంగా జాతీయ పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత కూల్ గా వ్యవహరిస్తే ఆమె ఇమేజ్ రెట్టింపు అవుతుంది. లేకపోతే ఒక్కోసారి చిన్నపాటి సంఘటనలు ఆమె కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ నే దెబ్బతీయొచ్చు. అందుకే ఆమె భవిష్యత్తు రాజకీయ విజయానికి దూకుడు ప్లస్ సంయమనం 2 సమతౌల్యం కావాలి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.